స్టీఫెన్ సినిమా చూశాను. ఇదొక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. మామూలుగా మనం రెగ్యులర్‌గా చూసే సైకలాజికల్ థ్రిల్లర్స్‌లో ఈ మర్డర్స్ అన్ని ఎవరు చేస్తున్నారా అని లాస్ట్ వరకు వెయిట్ చేస్తాం మనం. ఇందులో ఎందుకు చేస్తున్నాడని లాస్ట్ వరకు చూస్తాం. అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు. డీటెయిల్స్‌లోకి వెళ్లే ముందు హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్‌ను ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, స్టీఫెన్ అనే కుర్రాడు 9 మంది అమ్మాయిలను ఆడిషన్స్ అని చెప్పి మర్డర్ చేస్తాడు. అంతేకాకుండా ఈ మర్డర్స్ అన్ని తనే చేశానని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాడు. అసలు ఈ స్టీఫెన్ ఎవరు, ఎందుకు మర్డర్ చేశాడు, అసలు దీని వెనక ఉన్న మోటివ్ ఏంటి అనేదే స్టోరీ. స్టోరీ అయితే చాలా సింపుల్. అంటే ఇలాంటి సీరియల్ కిల్లర్ థ్రిల్లర్స్ మనం ఎన్నో చూసాం. ఇందులో నరేటివ్ స్టైల్ అయితే డిఫరెంట్గా ఉంది, కొంచెం రివర్స్ లో కూడా ఉంది. రివర్స్ మీన్స్ మామూలుగా మనం థ్రిల్లర్స్లలో మర్డర్లన్నీ చేసి లాస్ట్ కు వీడు మర్డర్లు చేసినది అని ఎక్కడైతే కన్ఫెషన్ వస్తుందో క్యారెక్టర్ లో, బట్ ఈ సినిమా అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే కన్ఫెషన్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అది కొంచెం రివర్స్ అన్నది, అది బాగా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో స్టీఫెన్ చైల్డ్హుడ్, అబ్యూజివ్, టాక్సిక్ ఫ్యామిలీ, వైలెన్స్, ట్రామా ఇవన్నీ చెప్తుంటే మనకు స్టీఫెన్ మీద తెలియకుండానే ఒక సింపతి బిల్డ్ అవుతుంటది. బట్ లేటర్ పార్ట్లు వచ్చేసరికి ఏదైతే ఇంతవరకు మనం చూసిన ఆ సింపతి ఉందో అది ఒక ట్విస్ట్ అయ్యి క్యారెక్టర్ ఎలా తయారవుతుందంటే సైకలాజికల్ గ్రే షేడ్స్ లాగా మారుతుంది. హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇనీషియల్ గానే స్టోరీలోకి వస్తుంది. ఫాదరు స్టీఫెన్ వాళ్ళ మదర్ ను టార్చర్ పెడుతుంటాడు. సో దీని తర్వాత ఒక స్టేజ్ లో మదర్ ఫ్లిప్ కావడం ఈ ఫ్లిప్ అయిన తర్వాత ఇది ఎక్స్పెక్ట్ చేయండి, ఇది బాగుంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇంకొకరు ఆమె ఫోరెన్సిక్ సైకాలజిస్ట్, వీళ్ళిద్దరూ ఈ స్టీఫెన్ అనేవాడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది టాలీ చేసుకోవడం కోసం ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అని పెట్టుకుంటే వాడు ఆప్షన్ సి ఇచ్చేది. అది కూడా భలే ఉంది. తర్వాత స్టీఫెన్ తన గర్ల్ ఫ్రెండ్ తో కొత్త ఫ్లాట్ లోకి పోవడం కోసం అని వాళ్ళ మదరు ఫాదరు ఆ చిన్న ఫోటో ఫ్రేమ్స్ కొడతాడు. కొట్టిన తర్వాత ఆ ఫ్రేమ్స్ మాట్లాడేది. ఇది కూడా బాగుంది. అంటే ఆ డీటెయిలింగ్ కూడా బాగుంది. అక్కడ ఏంటంటే మన స్టీఫెన్ ఒక టీషర్ట్ వేసుకుంటాడు, దాని మీద నాయిస్ ఇన్ మై హెడ్ అని, అది బాగా అనిపించింది. దీని తర్వాత లాస్ట్ లో క్యారెక్టర్, సో మీరు ఇదంతా వరకు చూసిన స్టోరీ ఒకటి, అసలైంది ఇది అనే చెప్పేది. అది కూడా ఆ లాస్ట్ 10 minutes 15 minutes అది కూడా బాగుంది. ఫైనల్ గా వచ్చేసరికి అంటే ఆ లాస్ట్ 15 minutes చూడక ముందు వరకు అసలు ఈ స్టీఫెన్ అనేవాడు విలనా, లేకపోతే పాస్ట్ వల్ల క్రియేట్ అయిన మాన్స్టరా, లేకపోతే విక్టిమా అనే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది చూడు. ఆ కన్ఫ్యూజన్ లాస్ట్ వరకు అట్లా సస్టైన్ చేసుకుంటూ వెళ్ళినాడు. ఇది కూడా బాగా అనిపించింది. ఇంకా నెగిటివ్ విషయాలకు వస్తే పేసింగ్ అయితే చాలా స్లో, చాలా అంటే చాలా స్లో. ఫాదరు స్టీఫెన్ ను మదర్ ను టార్చర్ పెట్టేది ఇవి ఇనీషియల్ గా సీన్స్ వస్తుంటే ఏంట్రా ఈ టార్చర్, ఎన్ని సినిమాల్లో ఇదే చెప్తారా అనే ఫీలింగ్ అయితే కలిగింది. అది తర్వాత మదర్ ఫ్లిప్ అయ్యి అక్కడ నుంచి క్లైమాక్స్ కి వెళ్ళి ఇదంతా చూసిన తర్వాత ఫైన్ అనిపించింది. నెక్స్ట్ అదే ఆప్షన్ సి చెప్పిన తర్వాత వీడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనే దానికోసం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ ఎంక్వైరీ చేసేది ఉంటుంది. ఇదంతా కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. తర్వాత ఆ ఫ్లాష్ కట్స్ అదే బ్యాక్ అండ్ ఫోర్త్ వస్తుంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా లేటర్ పార్ట్ లో అదంతా లూప్ లో ఉన్నట్టు అక్కడక్కడే అరే ఇంకా కొంచెం ముందుకెళ్ళండ్రా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంటది. దాని తర్వాత ఫోటో ఫ్రేమ్స్ కొట్టి ఆ క్యారెక్టర్లు మదర్ ఫాదర్ స్టీఫెన్ తో మాట్లాడేది. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు వాడికి మదర్ ఫాదర్ అంటే అసలు ఇష్టం లేదు ఈ క్యారెక్టర్ చెప్పేదాని ప్రకారం అయితే, బట్ అంత ఇష్టం లేని అంత టార్చర్ పెట్టిన క్యారెక్టర్లను మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో ఫోటోలుగా పెట్టడం అది లాజికల్ గా ఎందుకో నాకు కొట్టింది. బట్ సీన్ బాగుంది లాస్ట్ యాక్ట్ లో. ఇప్పుడు ఇందా వరకు చూసింది అంతా కాదు అని క్యారెక్టర్ ఇంకో స్టోరీ చెప్తుంది. ఇది చూస్తున్నప్పుడు చాలా బాగుంది, కానీ అంత చూసిన తర్వాత ఇది ఎందుకో బాగా సినిమాటిక్ గా అనిపించింది. అంతవరకు బాగా రియలిస్టిక్ అనిపించింది. ఇది మళ్ళీ ఒక రెగ్యులర్ హీరో సినిమా లాగా అనిపించింది. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే గోమతి శంకర్ అబ్బాయి చాలా బాగా చేసినాడు. అంటే ఆ క్యారెక్టర్ వరకు అయితే ఉన్నంతలో అండర్ ప్లే అదంతా బాగా చేసినాడు క్యారెక్టర్. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే ఆ సినిమాటోగ్రఫీ బడ్జెట్ అయితే లిమిటెడ్ అనేది అయితే తెలిసిపోతుంది, బట్ ఉన్నంతలో ఆ మూడ్ అయితే క్రియేట్ చేసినాడు ఆ లైటింగ్ వల్ల. నెక్స్ట్ బీజిఎం కూడా ఓవర్ ద టాప్ లేకుండా సైకలాజికల్ టెన్షన్ ను స్లోగా అలా బిల్డ్ చేసుకుంటే అది కూడా బాగా అనిపించింది. డైరెక్టర్ వచ్చేసి మిథున్. రైటింగ్ ఎగ్జిక్యూషన్ రెండు బాగున్నాయి. నరేటివ్ స్టైల్ కూడా అది బాగుంది. బ్యాక్ అండ్ ఫోర్త్ వస్తూ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి చిన్న ట్విస్ట్ ఇస్తూ ఆ క్లైమాక్స్ లో సీక్వెల్ కోసం బాగున్నాయి ఇదంతా. ఓవరాల్ గా ఇది ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ కాదు, స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్. ఇలాంటి స్లో పేస్ ఉండి డార్క్ షేడ్స్ ఉన్న థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. సో సినిమా చూసిన వాళ్ళకి ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.